అది అత్యంత మేనర్స్లెస్ క్వశ్చన్ గా భావిస్తారు అభివృద్ధి చెందిన దేశాలు. నీ జీతం ఎంత అని అడిగితే మనం ఎలా ఫీల్ అవుతాం? నీ జీతం ఎంత అని అడిగారు ఎలా ఫీల్ అవుతాం? ఏం మంచి జీతం అడుగుతారండి అని అనుకుంటారు లేదా? అనుకుంటారు లేదా? నీ జీతం ఎంత అని అడిగితే మేనర్స్లెస్ గానే భావిస్తాం. అలాగే నీ 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 మార్క్ ఎన్ని అంటే కూడా అలాగే ఫీల్ అవుతారు. అలా అడగకూడదు ఎవరిని, చిన్న వయసులో అడగకూడదు. పైగా కంపల్సరీ వాటిలో కాంపిటీషన్ పెట్టకూడదు. కంపల్సరీ వాటిలో తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు, సైన్స్, సోషల్ ఉంటాయి కదా, ఈ కంపల్సరీ సబ్జెక్ట్స్. అతనికి హిందీ రాకపోవచ్చు కానీ రాయక తప్పదు, బేసిక్ గా నేర్చుకోవాలి కాబట్టి చదువుతున్నాడు, రాస్తున్నాడు. మళ్ళీ అందులో తక్కువ వచ్చి నేను అనకూడదు. కంపల్సరీ వాటిలో కాంపిటీషన్. Please raise your right hand. I pledge to stand against corporal punishment in all its forms, recognizing the harm to inflict on individuals, communities, and society as a whole. I vow to promote positive discipline methods that prioritize empathy, understanding, and mutual respect, and to support those who have suffered from physical punishment. I commit to being an advocate for change, using my voice and activities, actions to raise awareness about